ప్రైజ్ టు ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని జీవవాక్యమును మీరు విని అనేక మందికి షేర్ చేయండి. దేవుని పరిచర్యలో మీరు పాలు పొందండి. ఈ రోజు దేవుని జీవవాక్యము కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనము. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. 1 Corinthians chapter 6 verse 20. You were bought at a price, therefore honor God with your bodies. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కేవలము వనరులను అనుభవించటకు మాత్రమే సృష్టింపబడలేదు. ఎందుకంటే ప్రభువు వెల చెల్లించి పాపపు శక్తి క్రింద ఉన్న నిన్ను కొనుక్కున్నాడు. రక్షణ ద్వారా నీ గతము క్షమించబడినది, నీ వర్తమానమునకు అర్థము ఇవ్వబడినది, నీ భవిష్యత్తు భద్రపరచబడినది. కాబట్టి నీ దేహముతో దేవుని మహిమపరచవలెను. ఎలా మహిమపరచగలవు? ప్రభు సేవ చేయుట ద్వారా. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సేవలో పరిచర్య అను పదము వినబడగానే కాపరులు, యాజకులు వృత్తిపరంగా అభిషేకింపబడిన వారని చాలామంది అనుకుంటారు. కానీ రక్షింపబడిన ప్రతి ఒక్కరూ పరిచారకులే. పేతురు అత్త జ్వరముతో బాధపడుతుంటే యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచాడు. ఆరోగ్యము అను నూతన వరమును ఆమె ఉపయోగిస్తూ పరిచర్య చేసింది. ఇతరులకు సహాయం చేయుటకు మనము స్వస్థపరచబడినాము. దీవెనకరముగా ఉండుటకు మనము దీవించబడినాము. సేవ చేయుటకు మనము రక్షింపబడినాము. అంతేగాని ఊరికే కూర్చొని పరలోకం కొరకు ఎదురు చూచుటకు మాత్రమే కాదు. ప్రియ విశ్వాసి, నీవు ప్రభువు కృపను అంగీకరించిన క్షణమే దేవుడు నిన్నెందుకు పరలోకమునకు తీసుకువెళ్ళలేదు? ఎందుకు ఈ పాపపు లోకంలో నిన్ను విడిచిపెట్టాడు? ఎప్పుడైనా ఆలోచన చేశావా? ఎందుకంటే ప్రభువు తన ఉద్దేశములు నెరవేర్చుటకు నిన్ను ఇక్కడ విడిచిపెట్టాడు. తన లక్ష్యము కొరకు నిన్ను ఉపయోగించుటకు ఆయన ఉద్దేశించి ఉన్నాడు. ఆయన సంఘములో నీ కొరకు ఒక పరిచర్యను, లోకములో నీ కొరకు ఒక సేవోద్యమమును కలిగి ఉన్నాడు. కాబట్టి నీ దేహముతో దేవుని మహిమపరచు. ప్రార్థన చేసుకుందాం, ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు జీవవాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, మేము మీ కృప ద్వారా ఈ లోకం నుండి వేరుపరచబడ్డాము. తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి, మీ ఆలోచనలు, మీ ఉద్దేశములు మా అందరి పట్ల జరిగించమని బ్రతిమాలుచున్నాము. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ, వారి కుటుంబాలు నీ చిత్తంలో ఉండుటకు, నీ కృప, నీ ఆశీర్వాదము పొందుకొనుటకు సహాయమును దయచేయమని నీతి సూర్యుడైన యేసయ్య నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.